అంతవరకు విశ్వాసము గలదానివే, విశ్వాసము గలవాడివై పోరాడు. అపజయాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేవాకు. నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో, మనుషులతో కాదు. మనుషులు వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, కృంగిపోవద్దు. నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు. స్తుతించు. నీకు ఓటమి ఎదురైనప్పుడు స్తుతించు, భయం ఎదురైనప్పుడు స్తుతించు, అపజయం ఎదురైనప్పుడు స్తుతించు. నువ్వు స్తుతించి ప్రార్థించుట ద్వారా నేను వస్తా సీన్లోకి, నేను ఎంటర్ అవుతా. ఒకటే స్తుతి ధూపం, స్తుతి యాగం. ధూపార్తి చేబూని స్తుతి యాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ ముందు నడుచువాడని నేనే. సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నేను ముందు నడుస్తాను. ఒక గుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటున పెట్టుకొని నేను నిలబడతా. ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా. నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా. నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా, నువ్వు ముందుకు సాగొచ్చు. ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా. నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలత చెందుతున్నావు? ఇంతవరకు నీకు నేను తోడైలేనా? నేను మాట ఇచ్చి తప్పేవాడినా? నేను అబద్ధాలు మాట్లాడేవాడినా? నేను అన్యాయస్తున్నా? నీ కష్టమును నేను ఎరగనా? నీ త్యాగమును నేను ఎరగనా? నీ ప్రయాస నేను ఎరగనా? ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా? నేను ఎదిగే ఉన్నాను. అధైర్యపడద్దు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళొద్దు. విశ్వాస సమృద్ధి గలదానివై, విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాగు. నా వైపు చూస్తూ ముందుకు సాగు. ఇంకా నీకు భయం ఏంటి? నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగే వాడు ఎవడు చెప్పు నాకు. నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో, సమస్య ఏదో చెప్పు నాకు. నేను నీకు తోడుగా ఉన్నాను. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమై ఉండగా. కాదులే ప్రభా, నేను మంచివాడిని కాదు కదా, నేను మంచిదాన్ని కాదు కదా, మరి నన్ను అలా అప్పగిస్తావేమో, వదిలేస్తావేమో అని అనుకుంటున్నాను. నువ్వు మంచివాడివి కాకపోతే, మంచిదానివి కాకపోతే అది నీకు నాకు చెందిన విషయం. అది మనం చూసుకుంటాం. కానీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నేను చూస్తా, ఊరుకోను. నేను తండ్రిని, నువ్వు బిడ్డవి. నువ్వు అవతవకల్లో ఉంటే నేను అవసరమైతే ఒక దెబ్బ కొట్టి సరి చేసుకుంటాను. అది మన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. అది దానిలోకి ఇంకొకటి ఎంటర్ కాకూడదు. ఏమైనా అర్థమవుతుందా? నువ్వు బిడ్డవి, నేను తండ్రిని. ఒకవేళ నువ్వు వంకర టింకర నడిస్తే అది మన పర్సనల్, మనం డిస్కషన్ చేద్దాం. అవసరమైతే ఒక దెబ్బ కొడతాను, లేదా నువ్వు మంచిగా ప్రయాణం చేసి ఎత్తుకొని ముద్దాడుకుంటా. అది మన విషయం. కానీ నీ మీదికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. తుఫానులు అణిగిపోతాయి, పెనుగాలులు గద్దించబడతాయి, ఎగసిన సముద్రాలు నిమ్మళమైపోతాయి. ఆమేన్, ఆమేన్. ఏది నిన్ను ముంచజాలదు, కాల్చజాలదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను.